ఇంగ్లాండ్తో క్రైస్ట్చర్చ్లో న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమే చేశాడు. ఫీల్డింగ్లో విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. అలీపోప్ను పెవిలియన్కు పంపేందుకు ఫీల్డింగ్ స్కిల్స్ చూపించాడు. గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్తో క్యాచ్ పట్టాడు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్గా మారాడు. ఇదే సమయంలో ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈసారి గ్లెన్ ఫిలిప్స్ను ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ కివీస్ ఆల్రౌండర్ను కొనుగోలు చేయలేదు. దీంతో కత్తిలాంటి ప్లేయర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వేలంలో ఫిలిప్స్ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. కివీస్ ఆటగాడిని వదిలేయడం సన్ రైజర్స్ హైదరాబాద్కే మైనస్ అనే వాదన ఉంది. నిజానికి గ్లెన్ ఫిలిప్స్ మోస్ట్ టాలెంటెడ్ ఆటగాడు. బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, వికెట్ కీపర్గాను సేవలందిస్తాడు. ఫీల్డింగ్లో చెప్పేదే లేదు. ఎలాంటి క్యాచ్లనైనా అలవోకగా పట్టేందుకు ప్రయత్నిస్తాడు. సర్కిల్ లోపల ఫిలిప్స్ చేసే మ్యాజిక్ మామూలుగా ఉండదు. అవుట్ఫీల్డ్లోనూ అదుర్సే. ఐపీఎల్లోకి 2021లో గ్లెన్ ఫిలిప్స్ అరంగేట్రం చేశాడు. జొఫ్రా ఆర్చర్కు రీప్లేస్మెంట్గా రాజస్థాన్ రాయల్స్లో చేరాడు. 3 మ్యాచ్ల్లో 26 పరుగులు కొట్టాడు. 1 వికెట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత 2022 సీజన్కు సన్ రైజర్స్ హైదరాబాద్ 1,50,00,000కు దక్కించుకుంది. 2023లో ఎస్ఆర్హెచ్ తరఫున మ్యాచ్లాడాడు. 5 మ్యాచ్ల్లో 39 పరుగులు సాధించాడు. 1 వికెట్ను దక్కించుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో ఓవరాల్గా 8 మ్యాచ్ల్లో 65 పరుగులు కొట్టాడు. అయితే గత సీజన్లో ఎస్ఆర్హెచ్ ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదు. దీంతో పెద్ద ఎత్తున సన్ రైజర్స్ హైదరాబాద్పై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఫిలిప్స్ను ఎస్ఆర్హెచ్ వదిలేసుకుంది. పొట్టి ఫార్మాట్లో హార్డ్ హిట్టర్గా ఫిలిప్స్ పేరు తెచ్చుకున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ప్రత్యేకంగా నిలిచాడు. 2021లో టీ20 ఫార్మాట్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. గ్లెన్ ఫిలిప్స్ ఇప్పటివరకు 80 అంతర్జాతీయ టీ20ల్లో బరిలోకి దిగాడు. 1,892 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో 2 సెంచరీలతో పాటు 10 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2022లో శ్రీలంకపై 64 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 18వ సీజన్లోనూ ఫిలిప్స్పై భారీ అంచనాలు ఉండబోతున్నాయి. ఫిలిప్స్ ఆట కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత సీజన్లో ఫిలిప్స్కు తుది జట్టులో అవకాశం దొరక్కపోయినా ఈసారి గుజరాత్ టైటాన్స్తో బరిలోకి దిగి అదరగొట్టడం ఖాయమని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.